వరుస హిట్లతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే పడిపోయాయి. సినిమా ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది. సినిమా చూసిన క్రిటిక్స్ నాని మరో హిట్ కొట్టాడని చెబుతున్నారు. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇది ట్రయాంగులర్ లవ్ స్టోరీ లాగే ఉంటుంది, కానీ కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన హీరో డైరెక్టర్ అవ్వాలని కలలు కంటుంటాడు. ఈ నేపథ్యంలో హీరో తన ప్రేమ కథనే సినిమాగా తీయాలనుకుంటాడు. ఆ సినిమా కోసం తన ప్రేమ కథనే స్టోరీగా రాసుకుంటాడు. ఆ సినిమా టైటిలే మజ్ను. నాని ముందుగా ప్రియాశ్రీని ప్రేమిస్తాడు. ఆమె ఆదిత్య లవ్ ను రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత మనోడు అను ఎమాన్యుయల్ తో లవ్ ట్రాక్ నడుపుతాడు. ఇదే టైంలో ఇద్దరు ఆదిత్యకు లవ్ చేస్తున్నట్లు ప్రపోజ్ చేస్తారు. అప్పుడు హీరో ఏం చేస్తాడనేది అసలు ట్విస్ట్. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. ఈ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీని దర్శకుడు వర్మ చాలా హృదయంగా తెరకెక్కించాడట. సెకండ్ హాఫ్ లో కాస్త ఎమోషన్ ఫీలింగ్స్ తగ్గినా ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఎక్కువ అవడంతో కథ కాస్త సాగినట్టు అనిపించినా మళ్ళీ క్లైమాక్స్ తో అదిరిపోతుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లింది. చివర్లో రాజ్ తరుణ్ స్పెషల్ అపీరెన్స్ తో పాటు బాహుబలి సెట్ లో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే సీన్లు, ప్రభాస్ పెళ్లి సీన్లతో ఈ సినిమా ఓ రేంజ్ కు పీక్స్ కు తీసుకెళ్లినట్టయింది. ఇక కథలో ఎంపికలో ఎప్పుడూ వైవిధ్యాన్ని చూపుతున్న నాని మజ్ను సినిమాకు మరోసారి కొత్త కథను ఎంచుకొని అప్పుడే సగం సక్సెస్ అయ్యాడు. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్న వినీత్ వర్మ మరోసారి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ మరో బలం. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెరపై విజువల్ బాగా రిచ్ గా కనిపించింది. హీరోయిన్లు ఇద్దరిని గ్లామర్ గా ప్రజెంట్ చేశారు. నాని కెరీర్ లో మరో మంచి సినిమాగా మజ్ను ఫస్ట్ షోకే హిట్ టాక్ సొంతం చేసుకుంది. నానికి ఇది వరుసగా 5వ హిట్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.